గ్రామ ప్రజలు, గ్రామ కార్యదర్శి గారు, మరియు కారోబారి గారు, గ్రామ పెద్దలందరికీ తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా పౌర సంబంధాల శాఖ తరపున మీ అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామాలలో అత్యధికంగా డ్రగ్స్ లేదంటే గంజాయి లాంటి పదార్థాలకు పిల్లల్ని బానిసలు చేసే విధంగా రవాణా జరుగుతుంది. కాబట్టి వాటి విషయంలో ఎప్పటికప్పుడు మన పిల్లల పట్ల మనం జాగ్రత్త వ్యవహరిస్తూ అలాంటి వ్యవహారాలు చేస్తున్నటువంటి పిల్లలను గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పడం, లేదంటే వినకపోతే సంబంధిత అధికారులైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కైనా విషయం చేరవేస్తే ఆ ఒక్కరితోటే ఆగిపోతుంది, మన ఇంటి వరకు రాదు, ఆ ప్రమాదం రాదు. కాబట్టి ఎప్పటికప్పుడు డ్రగ్స్ విషయంలో లేదంటే గంజాయి పేరేదైనా మత్తుమందు అది ప్రాణాలకు మన ఆరోగ్యానికి హానికరం. కాబట్టి దయచేసి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలు హెల్మెట్ లేకుండా లైసెన్స్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. వయసు నిండని పిల్లలకి పెద్ద పెద్ద బండ్లు కొనిస్తున్నాం, యాక్సిడెంట్లకు గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. కాబట్టి అలాంటి పిల్లల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలని తెలియజేస్తూ, ఈ విషయమై మా దిట్టుపల్లి అశోక్ అన్న ఒక మంచి పాట పాడతారు. గంజాయి తాగిండ్రంటే యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక కవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక కాబట్టి యువతను మనం పెడదారి పట్టకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు మనం గమనించి ఇలాంటి అలవాట్లకు గురికాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. యాక్సిడెంట్ల నుంచి వెళ్ళి మన బిడ్డల్ని
మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా అసలే ఎండాకాలం విపరీతమైనటువంటి ఎండలు ఎప్పుడూ లేని విధంగా గరిష్టంగా 40 డిగ్రీల వరకు చేరుకుంటున్నటువంటి ఈ ఎండలు వడగాల్పుల నుంచి వెళ్ళి మన ప్రాణాలని, మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవాలంటే ఏకైక లక్ష్యం నీడ పట్టున ఉండడం. పని చేసుకునేటువంటి వాళ్ళమందరం కాబట్టి, వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు కాబట్టి పని చేసుకుంటే తప్ప నడవదు. కానీ అది ఉదయం ఎర్లీ మార్నింగ్ మబ్బుల పోయి 10-11 గంటలకే మన పనులు ముగించుకొని ఇంటి పట్టున ఉండాలి. మళ్ళీ సాయంత్రం తర్వాతనే వంట చేసుకోవాలి తప్ప మిట్ట మధ్యాహ్నం ఎండకు తిరిగితే ఒకవేళ ఎండ దెబ్బ కొడితే మన ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. ఒక్కసారి ఎండ దెబ్బ కొడితే అది చాలా కాలం పాటు మన ఆరోగ్యాన్ని మనం మళ్ళీ ఎప్పట్లా కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. అది చాలా రోజులు మన ఆర్గన్స్ మీద, మన బాడీ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఏదైనా పని ఉంటే పొద్దున లేదా సాయంత్రం చూసుకోండి, కానీ బాణాల మీదకి తెచ్చుకోవద్దని తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమాలు మన కోసం రూపొందించి ఆరోగ్య గ్యారెంటీలు ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. పూర్తిగా మీ గౌరవ కార్యదర్శి గారి ద్వారా తెలుసుకొని ఎప్పటికప్పుడు వాటిని అప్లై చేసుకొని ఉపయోగించుకోవాలి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మీకు తెలియని కాదు, కానీ ఒక పథకం ఉందంటే దానికి మనం అప్లై చేసుకుంటే తప్ప మనం అర్హులమా కాదా అవన్నీ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మనకు లభిస్తుంది. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉండి దేనికి దరఖాస్తు పెట్టుకోకుండా నాకు ఇది వచ్చిందా, నాకు అది వచ్చిందా, నాకు ఇది పోయిందా అంటే కాదు. కంపల్సరీ మనకి ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా రావాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కరెంటు బిల్లుకి సంబంధించి లింకు మనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గ్యాస్ 500 సబ్సిడీ రావాలంటే దానికి ఎంపీడీఓ ఆఫీస్ నుంచి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క దానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతిదీ మనం దరఖాస్తు చేసుకుంటే తప్ప మనకు రాదు. కాబట్టి దరఖాస్తు చేసుకోవడం మన బాధ్యత, మన హక్కు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ దీని మీద మా సురేష్ నాయక్ ఒక పాట పాడతాం.
వెలుగుల బాటై నిలిచెనురా మన తోడై ఉండెనురా. థ్యాంక్ యూ. కాబట్టి అనేక కూర్చించినటువంటి మైపాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాడినటువంటి సురేష్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సంక్షేమ పథకాల్లో భాగంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం భూమాత అనే దాన్ని మళ్ళీ పునరుద్ధరింపజేస్తూ భూములను క్రమబద్ధీకరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. కాబట్టి భూములలో లిటిగేషన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటన్నింటికి ధరణికి బదులుగా భూమాత తీసుకొచ్చింది. కాబట్టి మీ భూములు లిటిగేషన్స్ ఉన్నా ఏమున్నా సంబంధిత అధికారులను కలిసి వాటిని రేపటి నుంచి లేదంటే ఈ రోజు నుంచే మనం దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ కార్యదర్శి గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ప్రభుత్వ పథకాల గురించి అవగాహన చేసిన మన కళాకారుల బృందానికి కృతజ్ఞతలు. గౌరవ కార్యదర్శి గారు మరియు కారోబారి గారు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ పెద్దలందరికీ పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ కళాభివందనం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.